జూపుడి గారు, నిన్నటి ప్రజాస్పందన, నిన్న సభ జరిగిన పర్యటన జరిగిన విధానం చూసిన తర్వాత, ప్రజల్లో వచ్చినటువంటి ఒక రియాక్షన్ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వెనకడుగు వేసే అవకాశం ఉందా? ఆలోచించే అవకాశం ఉందా? కళ్ళు తెరిచే అవకాశం ఉందా? ఇంతమంది స్పందన ఈ రకంగా కనిపిస్తోంది కదా, మనం తప్పు చేస్తున్నామని ఆలోచించే అవకాశం ఏ కోశానైనా ఉందా? ఈశ్వర్ గారు, మీకు డిబేట్లో ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి, మా సోదరుడికి, అదేవిధంగా సాక్షి ప్రేక్షకులు, మీరు ఈ ప్రశ్న తెలిసి అడిగారో తెలియక అడిగారు? తెలిసే అడిగాను, తెలుసుకుందామని. అంటే మీరు ఇందాక ఒక 20 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చూపించారు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 200 కిలోమీటర్లు అవుతుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు 20 కిలోమీటర్ల దగ్గర ఉంటాడు. అవును. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేటైజేషన్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వం, ప్రజలు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొత్తం కూడా ప్రైవేట్ రంగంలో ఏవైనా ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తులు మాత్రమే లాభపడతారు. అది ప్రభుత్వంలో ఉంటే ఇది సమాజం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ప్రైవేట్ రంగాన్ని తగ్గించి ప్రభుత్వ రంగాన్ని పెంచే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు. అవును. నేను మీ 20 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చుట్టూరే తిప్పుతాను నా ఉపన్యాసం అంతా కూడా, నా డిబేట్ అంతా. కారణం ఏంటంటే, మీరు చూడండి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, అఫ్కోర్స్ మేము సంపూర్ణ మద్య నిషేధం అన్నాం, ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. కానీ గత అనుభవాలు చూసినప్పుడు దాన్ని స్లోగా తీసుకురావాలన్న ఒక ఆలోచనలోకి ప్రైవేట్ లో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని టైమింగ్స్ మార్చడం, ప్రభుత్వ ఉద్యోగాలను పెట్టడం, దాన్ని దూరంగా పెట్టడం, దాదాపు అందుబాటులో లేకుండా రేట్లు పెంచడం, ఇవన్నీ తగ్గించే కార్యక్రమంలో తీసుకొని ప్రజలకు దగ్గరగా ఉండడం కోసం, ఆరోగ్యం కోసం చేసినట్టు అంశాలు. మీరు ప్రభుత్వ కాలేజీలని, మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈయన గారు ఏం చెప్తున్నారంటే, అబ్బాయి మా దగ్గర డబ్బులు లేవు, మేము నడపలేము, ఇది ప్రైవేట్ వాడికి ఇస్తే బాగుంటుంది అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీవి మోడల్ తీసుకొచ్చాడు. పీపీపీ అదేమంటే మాట్లాడుతున్నారు, రోడ్లన్నీ కూడా పీపీపీ మోడల్లో ఉంటున్నాయి కదా, లేకపోతే మనం చెరువుల్లో బావులు ఏది అవుతున్నాం కదా, ఈయన రకరకాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజల్లో నాటుకుపోయినటువంటి ఒక సబ్జెక్ట్. ఈవెన్ అంతా బాగున్నప్పుడు కూడా 1999 నుంచి 2004 దాకా అనర్గళంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సందర్భం అది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సంస్థల మొత్తాన్ని కూడా ఆయన ప్రైవేటు పరం చేసినటువంటి విధానం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మారుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఉద్యమాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు వడగళ్ళ వాన పడినా ఆయనతో పాటు మేము ఉన్నామని ప్రజలు పరిగెత్తిన నర్సీపట్నం వ్యవహారం చూసి చంద్రబాబు నాయుడు గారు మారుతాడు అనుకుంటే పొరపాటున మీరు ఈ ప్రశ్న నాగేస్తే వేశారు, కానీ రెండో వాళ్ళకి వేయబాకండి. ఆశాజీవి సార్, పేదవాళ్ళకి ఆరోగ్యం, మంచి వైద్యం అందుతుందని, పేద విద్యార్థులకు మంచి చదువులు అందుతాయని, వైద్య విద్య అందుతుందని ఒక ఆశతో అటువంటి చిన్నది ఉంటుంది. ఆ చివరి క్షణంలో కూడా ఏదో ఆశ ఉంటుంది కదా. మీరు ఆశావాదులు కాబట్టి, మీరు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంపారిజన్ చేసి ప్రతిరోజు ప్రతి ప్రశ్నలో సమాజాన్ని గొలుస్తున్న వాళ్ళు కాబట్టి మీ ఆశావాదానికి నేను వెల్కమ్ చెప్తాను. అయితే ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం నేను చెప్తున్నా ఇక్కడ. వాట్ ఈస్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం? ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పాడు, ఆయన ఏది చేసినా విలేజ్ సెక్రటరియట్ నుంచి లేకపోతే విద్య దాకా, మెడికల్ విద్య దాకా ఆయన ప్రజలకి అందుబాటులో ఉన్న సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక పెద్ద కార్యక్రమాన్ని తనకు అందినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి తినేసినా సరే, 3 సంవత్సరాల్లో ఇంకొక సంవత్సరం ఎలక్షన్కి పోయినా సరే, ఆర్లీ 2 ఇయర్స్, ఈ 2 ఇయర్స్ పరిపాలనని ప్రజలు ఈరోజు ఇందాక మీరు మీ ప్రియామలో చెప్పినట్టుగా ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఈ విధంగా ఉండదు కదా. అంటే 2 ఇయర్స్ పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత దగ్గరగా తీసుకెళ్లాడో ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పొరపాటున కూటమికి ప్రభుత్వం అప్పచెబితే, కూటమిలో ఉన్న భాగస్వామి ప్రశ్నిస్తానని వచ్చిన వాడు సైలెన్స్ అయిపోతే, ఇంకొకళ్ళు ఎక్కడి నుంచో ఢిల్లీలో ఉంటారు, వాళ్ళు వస్తారో రాదో తెలియదు,
మొత్తం తనే చూస్తున్న విధానం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని టోటల్ గా ప్రైవేటు పరం చేస్తున్నటువంటి క్రమంలో మేము ఎంత మొత్తుకున్నా, నేను చెప్తున్నా ఈరోజు ఎస్ మేము కోటి సంతకాలు ఉద్యమం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో తడిసినా ఎండలో ఎండినా చంద్రబాబు నాయుడు మారడు. ఓకే, కానీ Reason- బీజేపీ అయినా reason రియాక్ట్ behind. అవుతుందా సార్? బీజేపీ అయినా రియాక్ట్ రీజన్ అవుతుందా? బిహైండ్ బీజేపీ అయినా రియాక్ట్ అవుతుందా? ఎందుకంటే కేంద్రం ఇచ్చింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అటువంటి అనుమతులను తీసుకొచ్చి ఒక యజ్ఞంలాగా 17 మెడికల్ కాలేజీలని ప్రారంభిస్తే, వాటికి శంకుస్థాపన చేసి నిర్మాణాలు మొదలుపెట్టి కొన్ని పూర్తి చేసి కొన్ని నిర్మాణ దశలు ఉంటే మోడీ గారి కళ అనుకోవచ్చు కదా అది. పోనీ దేశవ్యాప్తంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా తీసుకొచ్చింది, సరే, కొంచెం మరి సేపు బీజేపీ ఏం చేస్తోంది సార్? దాన్ని ప్రైవేట్ కమ్మేస్తూ మీ దారిలోకి వచ్చి నిజంగా మోడీ గారికి కలందో లేదో నాకైతే డౌట్, కానీ మీ దారిలోకి వచ్చి మోడీ మంచి మనస్తత్వం అనుకున్నా పొరపాటు. ఓకే. బట్ ఐ హావ్ ఏ రిజర్వేషన్, మ్మ్. దానిలో నాకు రిజర్వేషన్ ఉంది. ఓకే. మోడీ గారి ప్రతినిధిగా ఉన్నటువంటి మెడికల్ హెల్త్ మినిస్టర్ ఎవరండి ఈరోజు? మ్మ్. ఎవరతను? సత్యకుమార్ గారు. ఏం చెప్పాడు అతను? ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే 25 సంవత్సరాలు పడుతుందట. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టు ది బీజేపీ ఎమ్మెల్యే అండ్ శిష్య ఆఫ్ వెంకయ్య నాయుడు మ్మ్. ఆర్ ఇంకొకళ్ళు ఎవరికో బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో శిష్యుడిగా ఉన్నటువంటి సత్యకుమార్కి నాదొక ప్రశ్న. ఓకే. 25 సంవత్సరాలు నువ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటి పునాదులు తీసి కట్టండి, 25 సంవత్సరాలు కట్టుకుంటూ ఉండండి, మీరు ఎక్కడ ఉంటారో జనాలు తెలుస్తారు. మ్మ్. ఏమయ్యా జనం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే విధానం కానీ తను అందుకున్నటువంటి స్పీడ్ కానీ కనబట్టలేదా ప్రజలకి, సమాజానికి? కరెక్ట్. చేతగాని మంత్రులు వస్తే ఈ విధంగా ఉంటుంది ఇలాంటి శాఖల్లోకి. 25 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ ఎందుకు పడుతుంది? 3 ఏళ్లలో 200 సంవత్సరాల అన్ని క్రితం కట్టారు. కింగ్ మెడికల్ కాలేజ్ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కట్టారు మరి? 25 ఏళ్ళు పట్టే పని అయితే అది సార్ అన్ని ఈరోజు తెలిసి నీకు కూడా ప్రజలు 6 నెలల్లో ఏమనుకుంటున్నారన్న ఇల్లు అయిపోతుంది ఆలోచన కదా కూడా పెద్ద ఉండదా బిల్డింగు. వీళ్ళకి? మనం కాదు, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 5 ఎకరాల్లో ఒక ఇల్లు కడుతున్నాడు. మ్మ్. 25 సంవత్సరాలు పట్టుద్దా? ఓకే. సత్యకుమార్కి హైదరాబాద్ లో కట్టినటువంటి ఇల్లు, అతనికి ఉన్నటువంటి ఫామ్ హౌస్ 20 సంవత్సరాలు పట్టిందా? అవి కూడా ఉన్నాయా? మనకు తెలియదు. ఎందుకు చెప్తారు? ఉంటే ఉండనివ్వండి, మాకు అబ్జెక్షన్ లేదు. Hmm. బట్ డోంట్ ట్రై టు లై విత్ ద పీపుల్. ఎస్, కరెక్ట్. బీయింగ్ ఏ మినిస్టర్, రైట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఎందుకు పడుతుందా 25 సంవత్సరాలు ఒక కాలేజీ కట్టడానికి? ఏమనుకుంటున్నారు మీరు? Yes. అబద్ధాలని చెప్తే వినటానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? రైట్. ఎందుకు కేంద్రంలో నువ్వు కేంద్రంతో ఉన్నటువంటి వాడే కదా. కేంద్రం తీసుకొచ్చిన డబ్బులు చంద్రబాబు నాయుడు ఈరోజు ఖర్చు పెట్టడం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇయర్ కి 1000 కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి పెట్టలేకపోతే ప్రభుత్వం ఎందుకంటే గాడిదలు కట్టడానిక? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఒక 5,000 కోట్లు 5 సంవత్సరాల పరిపాలన, ఒక 1000 కోట్లు సంవత్సరం పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఈ 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ఉండి తీరుతాయి. అరే ప్రజల ఆరోగ్యాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే రైట్. ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రైవేట్ వాడు కాళ్ళు మొక్కే విధానంలో మీరందరూ వెళ్ళిపోతే ఈ పీపీపీ మోడల్ అని లేకపోతే ప్రైవేటైజేషన్, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసమా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఈ బీజేపీ వాళ్ళు కలిసింది? దేనికండి? సారాయి నమ్మితే ఏదో పరిశ్రమలు తెస్తారంటే నిజంగా దావోస్ నుంచో అమెరికా నుంచో ఇంగ్లాండ్ నుంచో సింగపూర్ నుంచో ఏదో తెస్తారనుకున్నాం, కానీ ఆఫ్రికా నుంచి కల్తీ మద్యం అమ్మే కుటీర పరిశ్రమల్ని ఈ తీసుకొచ్చి పడేశారు. ఎస్, రైట్. పరిశ్రమలు అంటే ఏదో అనుకున్నారు సార్ జనాలు. ఒక కల్తీ పాయింట్ మద్యం కుటీర పరిశ్రమ అనుకోలేదు. కరెక్ట్. ఇది వీళ్ళ స్టాండర్డ్. రైట్. పేరుకేమో చెప్పుకుంటూ పోతారు. ఎస్. కాబట్టి దెర్ ఇస్ ఏ విజన్ డిఫెక్ట్. విజన్ డిఫెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్సిమిటీ కోసం లోకల్ గా మనకు ఎన్విరాన్మెంట్ సైన్స్ లో ఈశ్వర్ గారు ఒక చిన్న సేయింగ్ ఒకటి ఉంది, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. ఓకే. థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తాన్ని చదివో లేకపోతే ఎవరైనా చెప్తే వినో తీసుకొచ్చి లోకల్ గా నీకు ఉపయోగించుకోగలిగితే యూ విల్ బి నంబర్ 1. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎక్కడో ఉన్నటువంటి వాడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని కట్టి పెట్టడం కోసం తన మనుషులకి, ఇయర్ అండర్లైన్ తన మనుషులకి. ఎవరి తన మనుషులని మీరు నన్ను ప్రశ్న అడిగితే నెక్స్ట్ డిబేట్ లో నేను చెప్తాను మీకు. రైట్. రైట్. సో ఇంత డిఫరెన్స్ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, ఇద్దరు నాయకుల్లో విజన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆయన విజనరీ అని పిలిపించుకోవచ్చు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు. ఉత్తరాంధ్రలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పిన దాని ప్రకారం కంటికి ఒక 70mm పిక్చరే కనిపిస్తోంది విజనరీ ఎవరు అనేది.